డియర్ ఆల్, ఈరోజు క్లాస్ ఏంటంటే 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 8 ఏంటది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్ ఎక్సర్సైజ్ 8.1. ఈ క్లాస్లోకి వెళ్ళే ముందు కింగ్ క్లాస్ రూమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాథ్స్ ఆన్లైన్లో క్లాసెస్, మ్యాథ్స్, కంప్యూటర్స్ ప్లస్ మిగతా జనరల్ వీడియోస్ కూడా చేస్తున్నాం. ఓకే, నౌ కమింగ్ టు ది క్లాస్. ఫస్ట్ చాప్టర్ ఏంటి? 8th చాప్టర్ ఏంటి? ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్. ఫస్ట్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ విత్ కాన్స్టెంట్స్. వేరియబుల్స్ విత్ కాన్స్టెంట్ అంటే వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ ప్లస్ కాన్స్టెంట్. వేరియబుల్స్ కాన్స్టెంట్ అంటే వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ అంటే వేరియబుల్ అంటే ఎక్స్ అవ్వచ్చు, వై అవ్వచ్చు, జెడ్ అవ్వచ్చు, ఏ అవ్వచ్చు, బి అవ్వచ్చు, సి అవ్వచ్చు, పి అవ్వచ్చు, క్యూ అవ్వచ్చు. ఇవి వేరియబుల్స్. కాన్స్టెంట్స్ అంటే నెంబర్స్. కాన్స్టెంట్స్ నెంబర్స్ ఇక్కడ 1, 12, 20, -5 ఇలా అవ్వచ్చు. ఇప్పుడు ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషను ఎలా ఉండొచ్చు అంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషను వచ్చేసి 5x ప్లస్ 2. ఇక్కడ 5 అనేది ఎక్స్ అనేది వేరియబుల్, 5 అనేది కోఎఫిషియంట్. ఇక్కడ 5x వేరియబుల్, ఇది కోఎఫిషియంట్, ఇది కాన్స్టెంట్ 5x + 2లో. సో ఇలాగా ఉంటాయి ఎక్స్ప్రెషన్స్. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉంటాయి. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉంటాయి. సో ఇందులో మోనామియల్, బైనామియల్, ట్రైనామియల్, పాలినామియల్ అని ఉంటాయి. మోనామియల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే సింగిల్ టర్మ్ ఉంటుంది. అంటే ఇది ఒక టర్ము, ఇవి 2 టర్మ్లు కలిపి ఇంకో ఎక్స్ప్రెషను. అంటే ఇక్కడ 3 టర్మ్లో ఉండొచ్చు. 5xy ప్లస్ 2x² ప్లస్ 3 ఇలా. ఇది ఒక టర్ము, ఇది ఒక టర్ము, ఇది ఒక టర్ము, అలా అనమాట. టర్మ్స్, కాంబినేషన్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ కాల్డ్ ఎక్స్ప్రెషన్ అనమాట. కాంబినేషన్ ఆఫ్ టర్మ్స్ అనేవి ఇలా టర్మ్స్ కలిపిన వాటిని కూడా ఎక్స్ప్రెషన్ అంటారు. సో ఇప్పుడు మోనామియల్ టర్మ్, మోనామియల్స్ అంటే స్పెల్లింగ్ మళ్ళీ రాస్తున్నాను. మోనామియల్స్ అంటే సింగిల్ టర్మ్ ఉంటుంది. సింగిల్ టర్మ్ అంటే 5x 10y అంటే వేరియబుల్ తోటి ఉండాలి. మళ్ళీ 2x² ఇలా. ఇది మోనామియల్. రెండో టర్ము బైనామియల్. బైనామియల్స్ అంటే 2 టర్మ్స్ ఉంటాయి. 2 టర్మ్స్ ఉంటాయి. 2 టర్మ్స్ అంటే 5x + y, 2x² ప్లస్ 7y ఇలా 2 టర్మ్స్ కలిపి ఉన్నదాన్ని బైనామియల్. ట్రైనామియల్ అంటే 3 టర్మ్స్ ఉంటాయి. ట్రైనామియల్ అంటే 3 టర్మ్స్, హ్యావింగ్ 3 టర్మ్స్ ఉంటాయి. అంటే 5x² ప్లస్ 7xy ప్లస్ 2y ఇలా 3 టర్మ్లు ఉంటే దాన్ని ట్రైనామియల్ అంటారు. ఓకే, సో ఒక ఎక్స్ప్రెషను సింగిల్ ఎక్స్ప్రెషన్తో ఉంటే, సింగిల్ టర్మ్ ఉంటే అది మోనామియల్, 2 టర్మ్స్ ఉంటే బైనామియల్, 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్. అలా కాకుండా పాలినామియల్ అని ఉంటుంది. అంటే పాలినామియల్
పాలినామియల్ అంటే ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ వన్ ఆర్ మోర్ దాన్ వన్ టర్మ్ ఈజ్ కాల్డ్ పాలినామియల్. మోర్ దాన్ వన్ టర్మ్, మోర్ దాన్ వన్ టర్మ్ ఉంటే పాలినామియల్. ఓకే, అంటే మనకి ఇక్కడ చూడండి, p ప్లస్ క్యూ ప్లస్ 2r ప్లస్ 3s ఇది కూడా పాలినామియలే. 4x² y² ప్లస్ 2y² ఇది పాలినామియలే. అంటే మోర్ దాన్ వన్ టర్మ్ ఉన్నా సరే అది పాలినామియల్. ఓకే, ఇంకా ఎక్కువ 4 టర్మ్స్ ఉన్నా 5 టర్మ్స్ ఉన్నా అది పాలినామియల్ అనొచ్చు. ఇప్పుడు మనం టర్మ్ అంటే తెలుసుకున్నాం, ఎక్స్ప్రెషన్ అంటే తెలుసుకుందాం. వేరియబుల్స్ కాన్స్టెంట్తో ఉన్నది ఎక్స్ప్రెషను. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే కాంబినేషన్ ఆఫ్ టర్మ్స్ అని కూడా తెలుసుకున్నాం. మోనామియల్స్, బైనామియల్స్, ట్రైనామియల్స్, పాలినామియల్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఎక్సర్సైజ్ 8.1లోకి వెళ్దాం. ఎక్సర్సైజ్ 8.1. ఈ ఎక్సర్సైజ్ 8.1 ఎడిషన్స్, టర్మ్స్ ఎడిషన్స్, సబ్ట్రాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సబ్ట్రాక్షన్ అంతా, ఈ ఎక్సర్సైజ్ అంతా ఎడిషను సబ్ట్రాక్షన్స్ ఉంటుంది. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఎడిషన్ చేయడం, సబ్ట్రాక్షన్ చేయడం ఉంటుంది. ఓకేనా? సో మనకి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ రాస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, యాడ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ఇక్కడ 3 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ఏబి మైనస్ బీసీ, బీసీ మైనస్ సిఏ, సిఏ మైనస్ ఏబి. ఇక్కడ ఎడిషన్ చేసేటప్పుడు ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషను 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి కాలమ్ మెథడ్, COLUMN, కాలమ్ మెథడ్. కాలమ్ మెథడ్ అంటే మనం ఎడిషన్ అలా చేస్తామో అలా రాయడం అంటే ఏబి మైనస్ బీసీ, ఇక్కడ బీసీ కింద బీసీ రాయాలి, బీసీ మైనస్ సిఏ, ఇక్కడ సిఏ లేదు కాబట్టి. తర్వాత మూడోది ఏంటి, ఈ టర్మ్ రాసాము. మూడోది సిఏ ఏ టర్మ్ ప్లస్ సిఏ మైనస్ ఏబి. ఎడిషన్ చేసేటప్పుడు ఏ టర్మ్ కింద ఆ టర్మ్ రాయాలన్నమాట. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఇలా బాక్స్ పెట్టుకోండి, మీకు అర్థం అవుతుంది. ఏమీ లేకపోతే ఎంటీ కింద రాసుకుంటాం. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఎడిషన్ చేసేటప్పుడు మీరు 1 ఏబి ప్లస్ ఏబి ఉంది, మైనస్ ఏబి ఉంది, క్యాన్సిల్. బీసీ మైనస్ బీసీ ఉంది, ప్లస్ బీసీ ఉంది, క్యాన్సిల్. మైనస్ సిఏ ప్లస్ సిఏ క్యాన్సిల్. అంటే ఇక్కడ 0 వచ్చింది, ప్లస్ 0 వచ్చింది, ఇది కూడా ప్లస్ 0, అంటే అంతా టోటల్ 0. అంటే ఇక్కడ ప్లస్ ఏబి మైనస్ ఏబి ఎలా క్యాన్సిల్ అవుతాయి అంటే 1 మైనస్ 1 ఏమవుతుంది, 1లోంచి ప్లస్ 1 మైనస్ 1 ఏమైంది, 0 అయిపోద్ది. ఇది. అదే ప్లస్ 2 మైనస్ 2, ప్లస్ 2లోంచి మైనస్ 2 తీసేస్తే 0 అనమాట. అలాగా ఏబి మైనస్ ఏబి, మైనస్ బీసీ ప్లస్ బీసీ క్యాన్సిల్ అవుతాయి, మైనస్ సిఏ ప్లస్ సిఏ. ఇది కాలమ్ మెథడ్. ఇలా 0 వచ్చింది. రో మెథడ్ చూద్దాం. రో మెథడ్ అంటే రోగా యాడ్ చేసుకోవడం అన్నమాట, రో మెథడ్. సో ఇక్కడ చూడండి, ఏబి మైనస్ బీసీ ప్లస్ తర్వాత టర్మ్ ఏంటి, బీసీ ఇలా ఒక లైన్లో రాయాలి, మైనస్ సిఏ ప్లస్ బీసీ మైనస్ సిఏ ప్లస్ మళ్ళీ సిఏ మైనస్ ఏబి. ఇక్కడ చూడండి, ఏబి మైనస్ బీసీ ప్లస్తో మల్టిప్లై చేయండి, ప్లస్ బీసీ ప్లస్ ఇంటూ మైనస్ సిఏ మైనస్ సిఏ ప్లస్ ఇంటూ సిఏ ప్లస్ సిఏ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏబి. ఈ మైనస్ ఏబి ప్లస్ ఏబి క్యాన్సిల్, ప్లస్ బీసీ మైనస్ బీసీ క్యాన్సిల్, మైనస్ బీసీ ప్లస్ బీసీ క్యాన్సిల్, మైనస్ సిఏ ప్లస్ సిఏ క్యాన్సిల్. ఎంత అయింది, అన్నీ క్యాన్సిల్ అయిపోతే 0. ఓకేనా? ఇలాగా రో మెథడ్, కాలమ్ మెథడ్. ఇది రో మెథడ్, ఇది కాలమ్ మెథడ్. సో అలాగే సెకండ్ ప్రాబ్లం కూడా చేద్దాం. సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, ఇక్కడ రాస్తున్నాను. ఏ మైనస్ బి ప్లస్ ఏబి కామా బి మైనస్ సి ప్లస్ బీసీ కామా సి మైనస్ ఏ ప్లస్ ఏసీ.
ఇప్పుడు కాలం మెథడ్ సొల్యూషన్ చేద్దాం. కాలం మెథడ్ ఏ మైనస్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ రాస్తున్నాను, ఏ మైనస్ బి ప్లస్ ఏబి. బి కింద బి రాయండి, మైనస్ ఇక్కడ ప్లస్ బి ఉంది కదా, ప్లస్ బి అని రాసి సి కింద సి రాయాలి. సి ఇక్కడ లేదు కదా, సో ఇక్కడ రాయొచ్చు సిఏసి మైనస్ సి ప్లస్ బీసీ ఇక్కడ లేదు కదా, ప్లస్ బీసీ ఇలా రాయొచ్చు. సి ఇక్కడ ఏమి సి ప్లస్ సి ఏ ఏమే మైనస్ ఏ ప్లస్ ఏసీ కూడా లేదు కాబట్టి ప్లస్ ఏసీ కింద రాయొచ్చు, ఇలా రాయొచ్చు. రాసి ఇలా అండర్లైన్ చేయండి, అంటే ఏ టర్మ్ కింద ఆ టర్మ్ రాసుకున్నాం. ఇప్పుడు ఎడిషన్ చేసేటప్పుడు సైన్ యాజ్ ఇట్ ఈజ్ సైన్లు అలాగ ఉంటాయి. ఇప్పుడు మైనస్ ఏ ప్లస్ ఏ, ఇక్కడ మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్, మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్, ఇక్కడ ఏబీ మిగిలింది. ఇక్కడ ఏమీ లేకపోతే ఏబీ యాజ్ ఇట్ ఈజ్ అలా వచ్చేస్తుంది. ఒకవేళ ఇంకో టర్మ్ ఉందనుకోండి ప్లస్ ఏబీ 2ab అవుద్ది అనమాట. ఇది క్యాన్సిల్ అయ్యాక ఇక్కడ ప్లస్ బీసీ మిగిలింది, ఇక్కడ ప్లస్ ఏసీ మిగిలింది. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఏబీ ప్లస్ బీసీ ప్లస్ ఏసీ అనమాట. అదే రో మెథడ్ అయితే రో మెథడ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకుంటారు. రో మెథడ్ ఇది కాలం మెథడ్, రో మెథడ్. ఇప్పుడు చేసింది కాలం మెథడ్, రో మెథడ్. ఏ మైనస్ బి ప్లస్ ఏబి ప్లస్ ఎడిషన్ చేయాలి కదా, ఎడిషనే కదా, యాడ్ అన్నాడు. మైనస్ బి ప్లస్ బి మైనస్ సి ప్లస్ బీసీ ప్లస్ సి మైనస్ ఏ ప్లస్ ఏసీ దట్ ఎంప్లాయిస్ ఏ మైనస్ బి ప్లస్ ఏబి ప్లస్తో మల్టిప్లై చేసినప్పుడు సైన్లు ఏం మారవు. ప్లస్ బి మైనస్ సి ప్లస్ బీసీ ప్లస్ సి మైనస్ ఏ ప్లస్ ఏసీ. చూడండి, ప్లస్ బీసీ మైనస్ బీసీ క్యాన్సిల్, ఈ ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్, ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్. ఇంకేం మిగిలింది ఎక్స్ప్రెషను, ఏబి ఇక్కడ ప్లస్ బీసీ ప్లస్ ఏసీ, ఇది మిగిలింది. ఓకేనా. ఇంకా థర్డ్ క్వశ్చన్, ఇందులో 1లో 3. 1లో 3 చూడండి. 2p² q² మైనస్ 3pq ప్లస్ 4 కామా 5 ప్లస్ 7pq మైనస్ 3p² q². ముందు కాలం మెథడ్ రాద్దాం, COLUMN. కాలం మెథడ్లో ఎడిషన్ చేద్దాం. కాలం మెథడ్ ఎలాగా, ఉదాహరణ కింద సేమ్ టర్మ్స్ రాసుకోవడమే. 2p² q² మైనస్ 3pq ప్లస్ 4. ఇది చూడండి, ఈ టర్మ్లో ముందు p² q² ఏముంది, మైనస్ 3p² q² అంటే ఇది రాసాం. తర్వాత ఇది ఎంత, ప్లస్ 7pq. తర్వాత ఇక్కడ ఏముంది, ప్లస్ 5 యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు మనకి ఏం మిగిలింది, 3p² 2p² తీసేస్తే మైనస్ p² q². ఇక్కడ మైనస్ పెద్దది కాబట్టి సబ్ట్రాక్ట్ చేసేసి మైనస్ సైన్ పెట్టాం. అదే ప్లస్ పెద్దది అయితే ప్లస్ పెడతాం సైన్. ఇందులోంచి ప్లస్ 7pq 3pq తీస్తే 4pq. ఈ రెండు సేమ్ సైన్స్ కాబట్టి యాడ్ చేసేస్తాం 9. ఇది ఆన్సర్. సేమ్ కాలం మెథడ్లో కూడా రో మెథడ్లో కూడా సేమ్ అలాగే రాసేస్తారు. రో మెథడ్ అంటే రెండే ఎందుకు చెప్తున్నానంటే, ఏది మీకు ఈజీగా వస్తే అందులో చేయండి మీరు. 2p² q² మైనస్ 3pq ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 7
7pq మైనస్ 3p²q². తర్వాత ఏంటి, 2p²q² మైనస్ 3pq ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 7pq మైనస్ 3p²q². మైనస్ 3p²q² 2p² తీసేస్తే మైనస్ p²q², ఒక p²q² వస్తుంది, 1 అని రాయక్కర్లేదు. ఇక్కడ 7pq 3pq తీసేస్తే ప్లస్, ఇక్కడ పెద్దది ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, 7 3 తీస్తే 4pq, 2 యాడ్ చేస్తే 4 + 5 9. ఓకే, ఇది ఆన్సర్. పోతే సెకండ్ క్వశ్చన్లోకి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్, ఫోర్త్ ప్రాబ్లం ఉంది, సెకండ్ క్వశ్చన్ కాదు. ఫోర్త్ ప్రాబ్లం చేద్దాం. ఫోర్త్ ప్రాబ్లం ఏంటి, l² + m², ఇవన్నీ టర్మ్స్, మోనామియలు బైనామియలు అలా ఉన్నాయి కదా, అవి టర్మ్స్ అన్నమాట. m² + n² కామా n² + l² కామా 2lm ప్లస్ 2mn ప్లస్ 2nl. రో మెథడ్లోనే చేసేద్దాం, ఈజీగా ఉంటుంది. సో సొల్యూషన్ రో మెథడ్, ఒకే రోలో రాసుకోవడం అన్నమాట. ఎడిషన్ చేసేటప్పుడు సైన్లు ఏం మారవు, యాజ్ ఇట్ ఈజ్ సైన్లు వచ్చేస్తాయి. సో l² + m² ప్లస్ m², రెండో టర్మ్ రాస్తున్నాను, n² ఈ టర్మ్ రాస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ప్లస్ n² ప్లస్ l², మూడో టర్మ్ రాస్తున్నాను, ప్లస్ ఈ టర్మ్ 2lm ప్లస్ 2mn ప్లస్ 2nl. సో ఇప్పుడు ఇక్కడ క్యాన్సిలేషన్ చేయడానికి సైన్లు సేమ్ అన్ని ప్లస్సే కాబట్టి ఎడిషన్ చేసేయడమే. l² ప్లస్ l² ఎంత, 2l² ప్లస్ ఈ m² ఈ m², రెండు m²లు ఉన్నాయి, 2m², ఈ n² ఈ n² ప్లస్ 2n² ప్లస్ ఇవి యాజ్ ఇట్ ఈజ్ రాసేయడమే, ఇంకేమీ లేదు. 2lm ప్లస్ 2mn ప్లస్ ఇంక ఎడిషన్ చేయడానికి సేమ్ టర్మ్ లేదు కదా, 2nl. గుర్తుపెట్టుకోండి, టర్మ్స్ సేమ్ అయితేనే మనం ఎడిషన్ చేయడానికైనా సబ్ట్రాక్ట్ చేయడానికైనా అవుతుంది. సేమ్ టర్మ్ కాకపోతే అవ్వదు. లైక్డ్ టర్మ్స్ అంటారు. లైక్డ్ టర్మ్స్ అంటే లైక్డ్ టర్మ్స్ అంటే సేమ్ ఉండాలి ఎక్స్ప్రెషన్లో, వేరియబుల్ సేమ్ ఉండాలి. అంటే 2lm సేమ్ 2lm 3lm ఉండాలి. ఇక్కడ చూడండి l², ఇది సేమ్ టర్మ్ అంటారు. ఇక్కడ l² రెండు ఉన్నాయి కాబట్టి లైక్డ్ టర్మ్స్ రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి 2lm l² అయింది. అలా అనమాట లైక్డ్ టర్మ్స్ అంటే. ఇంకే దీంతో ఎడిషన్ అయింది. రెండోది సెకండ్ ప్రాబ్లం చూడండి, ఇది సబ్ట్రాక్షన్ చేస్తాం. 2లో ఏ సబ్ట్రాక్ట్ 4a మైనస్ 7ab ప్లస్ 3b ప్లస్ 12 ఫ్రమ్ 12a మైనస్ 9ab ప్లస్ 5b మైనస్ 3. అంటే సబ్ట్రాక్ట్ ఈ ఎక్స్ప్రెషన్లోంచి, ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లోంచి ఈ ఎక్స్ప్రెషన్ తీసేయమన్నాడు. అంటే పైన ఫస్ట్ ఇది వేసుకోవాలి, తర్వాత ఇది వేసుకుని సైన్లు మార్చాలి సబ్ట్రాక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి. సొల్యూషన్, రైట్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్, రైట్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్. Write first expression. First expression ఏది, ఇది
ఫ్రమ్ అంటే 2 నుంచి సబ్ట్రాక్ట్ 2 ఫ్రమ్ 4 అనుకుంటే 4లోంచి 2 తీసేస్తాం. అలాగే ఈ ఎక్స్ప్రెషన్ నుంచి ఇది తీసేస్తాం అనమాట. 12a మైనస్ 9ab ప్లస్ 5b మైనస్ 3 ఇది ఎక్స్ప్రెషన్. తర్వాత ఏంటి, రైట్ లైక్ టర్మ్స్ ఇన్ సెకండ్ ఎక్స్ప్రెషన్ 1/1. సేమ్ లైక్ టర్మ్స్ సెకండ్ ఎక్స్ప్రెషన్లో లైక్ టర్మ్స్ ఓ దాని కిందట ఒకటి రాయాలి. లైక్ టర్మ్స్ 1/1 ఓ దాని కిందట ఒకటి. ఈ సెకండ్ ఎక్స్ప్రెషన్లో 4a సేమ్ అలాగే ఉంది కాబట్టి -7ab ప్లస్ 3b తర్వాత +12 ఓ దాని కిందట ఒకటి రాసాం. అంటే ఇప్పుడు థర్డ్ పొజిషన్ ఏంటి, చేంజ్ ద సింబల్స్. చేంజ్ ద సింబల్స్. చేంజ్ ద సింబల్స్ అంటే సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ప్లస్ మైనస్ అవుద్ది అనమాట. ఇక్కడ ఏముంది, ఏమీ లేకపోతే ప్లస్ కదా, మైనస్ అయింది. ఇది ప్లస్, ఇది మైనస్, ఇది మైనస్. సో ఇలా సింబల్స్ చేంజ్ అవుతాయి. చేంజ్ అయ్యాక ఇప్పుడు ఎడిషన్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసిన మాత్రమే సింబల్స్ చేంజ్ అవుతాయి. ఎడిషన్ చేసినప్పుడు సింబల్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. 12aలోంచి లైక్ టర్మ్స్ కింద లైక్ టర్మ్ రాసాం కదా, 12aలోంచి 4a తీసేస్తే 8a. 9a మైనస్ 9aలోంచి ప్లస్ 7ab అయింది. 9abలోంచి ప్లస్ 7ab మైనస్ 2ab. 9లోంచి 7 తీస్తే 2. సో ప్లస్ 5bలోంచి మైనస్ 3b తీసేస్తే ప్లస్ 2b. -3 మైనస్ 12 ఏమవుతుంది, ఎడిషన్ చేసి సేమ్ సైన్ పెడతాం. 2 సైన్లు ఒకే ఉంటాయి, 15. 12 + 3 15. ఇది సొల్యూషన్. ఓకే, బి రాస్తున్నాను. బి ఏంటి, సబ్ట్రాక్ట్ సేమ్. సబ్ట్రాక్ట్ 4a మైనస్ 7ab ప్లస్ 3b ప్లస్ 12 ఫ్రమ్ ఈ టర్మ్లోంచి ఏంటది 12a తప్పు సారీ ఫస్ట్దే రాసేసాను, ఏ రాశాను సారీ. బి ఏంటంటే సబ్ట్రాక్ట్ 3xy ప్లస్ 5yz మైనస్ 7zx ఫ్రమ్ 5xy మైనస్ 2yz మైనస్ 2zx ప్లస్ ఇంకోటి ఉంది టర్మ్ 10xyz. ఈ టర్మ్లోంచి ఈ ఎక్స్ప్రెషన్లోంచి ఈ ఎక్స్ప్రెషన్ తీసేస్తాం. ఫస్ట్ రైట్ చేయడం ఎలా, ముందు ఫ్రమ్ అన్నాడు కాబట్టి ముందు అది రాయాలి. సొల్యూషన్ 5xy మైనస్ 2yz మైనస్ 2zx ప్లస్ 10xyz. లైక్ టర్మ్ సేమ్ రాయండి. సెకండ్ టర్మ్లోంచి 3xy ప్లస్ 5yz మైనస్ 7 మళ్ళీ అది రాసాను సారీ 7z వచ్చేస్తుంది. 7zx దీని కింద టర్మ్ ఏది లేదు, 10xy కింద టర్మ్ ఏమీ లేదు కాబట్టి అలా వదిలేస్తారు. తర్వాత ఏం చేయాలి, సైన్లు మార్చాలి. ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్. సో మనకి ఏమైంది, ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేద్దాం. 5xyలోంచి 3xy తీస్తే 2xy. రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి, సైన్లు ఏమి ఉన్నాయి కాబట్టి సేమ్ ఉన్నాయి కాబట్టి
మనకి 7yz. ఇది ప్లస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ 7లోంచి 2 తీస్తే 5zx ప్లస్ దీని కింద ఏమీ లేదు కాబట్టి డైరెక్ట్గా మనం ఏమీ లేదు కాబట్టి 0 అనుకుని సబ్ట్రాక్ట్ చేస్తాం 10xyz. ఇది ఆన్సర్. ఓకే, ఏమీ లేకపోతే 0. 10 ప్లస్ 0 ఏమవుతుంది? 10 మైనస్ 0 కూడా 10 అవుతుంది. సో అలా సి చేసేస్తే ఈ ఎక్సైజ్ అయిపోద్ది. సబ్ట్రాక్ట్ 4p square q minus 3pq plus 5pq square minus 8p plus 7q minus 10 from ఇక్కడ ఇచ్చాడు, పెద్ద ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. 18 మైనస్ 3p మైనస్ 11q మైనస్ ప్లస్ 5pq మైనస్ 2pq square ప్లస్ 5p square q. సొల్యూషన్ ముందు సెకండ్ టర్మ్ రాయాలి కదా, ఇది రాస్తాం. సెకండ్ టర్మ్ ఎలా ఉందో అది రాస్తాం. 18 మైనస్ 3p మైనస్ 11q ప్లస్ 5pq మైనస్ 2pq స్క్వేర్ ప్లస్ 5p స్క్వేర్ q 5p స్క్వేర్ q. ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో లైక్ టర్మ్స్ అన్నీ రాద్దాం. ఇప్పుడు 18 కాన్స్టెంట్ -10 ఉంది, -10. తర్వాత 3p, ఇక్కడ 3p ఉంది, ఇక్కడ -8p ఉంది, -8p. తర్వాత ఇక్కడ 11q, ఇక్కడ ఎంత ఉంది? 7q ఉంది, ప్లస్ 7q. తర్వాత ఇక్కడ 5pq ఉంది, ఇక్కడ -3pq ఉంది. ఇక్కడ -2pq స్క్వేర్, ఇక్కడ ఏముంది? ప్లస్ 5pq స్క్వేర్. తర్వాత ఇక్కడ ప్లస్ 5p స్క్వేర్ q, ఇక్కడ ప్లస్ 4 ఇక్కడ ఉంది, p స్క్వేర్ q. అంటే ఏ టర్మ్ కింద ఆ టర్మ్ రాసాం. ఏ టర్మ్ కింద ఆ టర్మ్ రాసాక మనకి ఏమవుతుంది? సైన్లు మార్చాలి. ప్లస్ మైనస్ ప్లస్ అయింది, ప్లస్ ఇక్కడ ప్లస్ మైనస్ అయింది, రివర్స్ అవుతాయి అన్నమాట సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు. సో ఇప్పుడు గీత కొట్టుకుని మనం చేస్తాం. 18 ప్లస్ 10 28. ఇక్కడ ప్లస్ పెద్దది కాబట్టి ప్లస్ వేసుకోండి. 8pలోంచి 3p తీస్తే 5p. తర్వాత ఇక్కడ మైనస్ 2 సైన్లు ఒకటే కాబట్టి మైనస్ సైన్ పెట్టేసుకుని యాడ్ చేసేయడం. 18q 11 ప్లస్ q 11q ప్లస్ 7q 18q. 2 సైన్లు ఒకటే అయిపోయినాయి కాబట్టి యాడ్ చేసేస్తాం. 8pq 2 సైన్లు ఒకటి కాబట్టి యాడ్ చేసేస్తాం. తర్వాత 7pq స్క్వేర్ 5pq స్క్వేర్ మైనస్ 2pq స్క్వేర్ ఏమవుతుంది? 7pq స్క్వేర్. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం. ప్లస్ పెద్దది ప్లస్ ఉంది కాబట్టి 5 ఉంది కాబట్టి ప్లస్ 5p స్క్వేర్ క్యూలోంచి 4p స్క్వేర్ క్యూ తీసేస్తే 1p స్క్వేర్ క్యూ అనమాట. ఇది ఆన్సర్. ఓకే, దీంతో ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి ప్రాబ్లం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కంప్లీట్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి వీడియోస్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని సబ్స్క్రైబ్ చేయించండి. ఫుల్గా వీడియో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.